బెంగళూరు నుంచి హుబ్లీ రావాలన్నా సరే, హుబ్లీ నుంచి బెంగళూరు రావాలన్నా సరే, తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో రావాలనుకుంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ మన జనశతాబ్ది అండి. బెళగావి మైసూర్ వ్యాప్సెవెన్ హుబ్లీ కానివ్వండి, వ్యాప్సెవెన్ కేర్పురం కానివ్వండి, ఈ రెండు సౌత్ వెస్టర్న్ రైల్వేకి ఒక మెయిన్ పిల్లర్స్ అనమాట. ఆ రెండింటి మధ్య నేను ఉన్నాను అనమాట. నా లక్ష్యం పేరుకి జనశతాబ్ది అయినా సరే రన్ మాత్రం శతాబ్దిలా ఉందండి బాబు. సూపర్ ట్రైన్ అండి బాబు. ద బెస్ట్ ట్రైన్ బిట్వీన్ బెంగళూరు టు హుబ్లీ అండి బాబు. You are at world's longest platform, Hubballi. Really the rockstar of HWR and Babu, rockstar of HWR. Janashatabdi, take a bow, yaar, take it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకార్ రైల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ బ్లాగ్లో అండి. నేను ప్రజెంట్ మన ఎస్ఎస్ఎస్ హుబ్బాలి రైల్వే స్టేషన్ బయట ఉన్నా అండి. అదే అండి మన హుబ్లీ రైల్వే స్టేషన్ బయట ఉన్నా అనమాట. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12080 ఎస్ఎస్ఎస్ హుబ్లీ జంక్షన్ టు కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అండి. ఇదేమో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం ఐకానిక్ ట్రైన్ బిట్వీన్ హుబ్లీ టు బెంగళూరు అనమాట. యాక్చువల్గా ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి రెండు కారణాలండి. ఫస్ట్ జనశతాబ్ది అండి. జనశతాబ్ది సిరీస్లో నేను ఒక్క ట్రైన్ కూడా వ్లాగ్ చేయలేదు అనమాట. మన ఇండియాలో మొత్తం 27 ఉన్నాయి జనశతాబ్దిలో. నేను ఒక్క ట్రైన్ కూడా నేను వ్లాగ్ చేయలేదు. ట్రావెల్ చేసాను కానీ వ్లాగ్ చేయలేదు. నెక్స్ట్ ఏమో ప్లస్ మన హుబ్లీ టు బెంగళూరు వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ట్రైన్ అండి. ఫస్ట్ వందే భారత్ అండి, సెకండ్ ఏమో మన బెళగావి సూపర్ ఫాస్ట్, థర్డ్ మన జనశతాబ్ది అనమాట. అందుకే ఈ ట్రైన్లో వ్లాగ్ చేద్దామని చెప్పి ఇది నిర్ణయించుకున్నాను అనమాట. నేను ట్రావెల్ చేశాను, నాతో పాటు మీరు ట్రావెల్ చేయండి వర్చువల్గా, సరేనా? అదిగోటి మన భారత మాత, వావ్ మన జెండా. మనం ప్రజెంట్ హుబ్లీ స్టేషన్ బయట ఉన్నామండి. శ్రీ సిద్ధరోడ్ స్వామీజీ రైల్వే స్టేషన్ హుబ్బాలి అలియాస్ హుబ్లీ. వావ్, ఇక్కడ బైక్ పార్కింగ్ ఏరియా ఉంది. ఇక్కడేమో సర్కిల్ ఆఫ్ లైఫ్ అంట, సర్కిల్ ఆఫ్ లైఫ్. ఇది స్టేషన్ మెయిన్ ఎంట్రీ అండి. ఇది మెయిన్ ఎంట్రీ స్టేషన్ ఉంది. వావ్, సమృద్ధ భారత్, తర్వాతేమో స్వచ్ఛ భారత్. వావ్, మన ట్రైనింగ్కి ప్లాట్ఫామ్ వేయలేదన్నమాట యాక్చువల్గా. హుబ్బాలి ద సిటీ ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ సిటీ ఆఫ్ ఫ్లేవర్స్ అండి. క్రీపర్స్ హుబ్లీ స్టేషన్ అనమాట. వావ్, పోలే అదిరిపోలే స్టేషను. ఇక్కడ చూసుకుంటే రిజర్వ్ టికెట్ కౌంటర్ అండి. ఇది రిజర్వ్ టికెట్ కౌంటర్. అక్కడ ముందుకెళ్తే ఇది అండర్ టికెట్ కౌంటర్ అండి. ఇది అండర్ టికెట్ కౌంటరు. ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఏటీవీ మిషన్స్ ఉన్నాయండి, ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఏమో చూడండి, ఇక్కడేమో సిట్టింగ్ ఏరియా అనమాట, నార్మల్ సిట్టింగ్ ఏరియా ఇది. అక్కడ రిలాక్సేషన్ స్పా ఉందండి, చూడండి అక్కడ స్పా ఉందన్నమాట, రిలాక్సేషన్ స్పా ఉందన్నమాట ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనకేమో ఐఆర్సీటీసీ ఫుడ్ ప్లాజా ఉందండి. ఐఆర్సీటీసీ ఫుడ్ ప్లాజా ఉంది. ఇలా మనం పైకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి ఏంటంటే డార్మెంటరీ ఇంకా అవును రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయండి. పైకి వెళ్తే మనం ముందే బుక్ చేసుకోవాలి ఇదంతా. మొత్తానికి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసానండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? ద హుబ్లీస్ మోస్ట్ ఐకానిక్, ద హుబ్లీస్ మోస్ట్ ప్రెస్టీజియస్, ద హుబ్లీస్ వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నా అండి. ఇండియాలో కాదు, వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట మన హుబ్లీ. చూడండి, చూపిస్తాగండి ఇక్కడ. ఇది వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ కదా, ఇది చూడండి పిల్లర్ మీద రాశారనమాట. యూఆర్ ఎట్ వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ హుబ్బాలి. నేను ప్రజెంట్ ఉన్నా మీరు 205 మీటర్లో ఉన్నా. అంటే మన ప్లాట్ఫామ్ పొడవు వచ్చేసి 1507 మీటర్లు అండి. నేను ప్రజెంట్ 205 మీటర్లో ఉన్నా కరెక్ట్గా అనమాట. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయితే ఆ లాస్ట్ వరకు పోవాలండి, ఆ లాస్ట్ వరకు వెళ్ళిపోవాలా.
ఇది మన ప్లాట్ఫామ్ అనమాట. ఇంతకుముందు మన ఇండియాలో వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఖరగ్పూర్ ఉండేదండి. తర్వాత ఖరగ్పూర్ని గోరఖ్పూర్ బీట్ చేసిందండి. గోరఖ్పూర్ని కొల్లం బీట్ చేసింది అనమాట. ఇప్పుడు కొల్లంని మన హుబ్లీ బీట్ చేసింది అనమాట. ఇప్పుడు హుబ్లీ రికార్డు వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ కింద అనమాట ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. నీలం ఫుడ్ కార్నర్ ఉంది, ఐఆర్సిటీ ఫుడ్ ప్లాజా ఉందండి. ప్లస్ ఇక్కడ నుంచి మనకి ప్లాట్ఫామ్ 6, 7, 8కి కదా అటు వెళ్ళాలండి. 6, 7, 8కి తర్వాత 2 to 5 ఇటు వెళ్ళాలండి. ఇటు చూసారా మనకి ఎస్కేలేటర్ ఫెసిలిటీ ఉంది, మెట్ల ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మొత్తానికి మన ట్రైన్కి అనౌన్స్మెంట్ అయిపోయిందనమాట. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి రాబోతుంది అనమాట. ఇంకా హుబ్లీ స్టేషన్కి వస్తే హుబ్బాలి స్టేషన్ కోడ్ వచ్చేసి యూబీఎల్ అండి. శ్రీ సిద్ధరూఢ స్వామీజీ హుబ్బాలి రైల్వే స్టేషన్ స్టేషన్ కోడ్ యూబీఎల్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 8. జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోను, డివిజన్ హుబ్బాలి. ఇంకోటి ఏంటంటే మన హుబ్లీ ఒక డివిజను ప్లస్ మన సౌత్ వెస్టర్న్ రైల్వే డివిజన్కి హెడ్ క్వార్టర్స్ కూడా అండి. ఇంకా హుబ్లీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి బాబు. హుబ్లీని ఎలా అంటే ఫ్లవర్ సిటీ అంటారు, తర్వాత ఏమో ఇంకా చోట ముంబై అంటారు. హుబ్లీలో మనకి చంద్రమౌళి టెంపుల్ ఉందండి, ఫేమస్ టెంపుల్ అనమాట. తర్వాత ఓంకాల్ లేక్ ఉందండి, ఓంకాల్ లేక్. ఇంకోటి ఏంటంటే నార్త్ కర్ణాటకలో పెద్ద సిటీ ఓన్ హుబ్లీ అనమాట. అలాగే మన కర్ణాటకలో సెకండ్ లార్జెస్ట్ సిటీ కూడా హుబ్లీ అనమాట. ఇంకా సౌత్ వెస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్, తర్వాత వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్. ఇంకా హుబ్లీ గురించి చెప్పాలి కానీ చాలా ఉంది బాబు స్టోరీ అయితే. మన ప్లాట్ఫామ్ 2కి వచ్చేసామండి. ఇక్కడికి మన ట్రైన్ వస్తుందన్నమాట. చూడండి ప్లాట్ఫామ్ 2 రిటర్న్ వెళ్తా మన ట్రైన్ అండి, మన విజయవాడ నర్సాపూర్ ట్రైన్ అనమాట. హుబ్లీ నర్సాపూర్ ఎక్స్ప్రెస్. ఇది మన ట్రైన్ వస్తుంది. మొత్తానికి మన ప్లాట్ఫామ్ 2కి వచ్చేసానండి. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. ట్రైన్ నెంబర్ 12079, 12080. ఈ ట్రైన్ ఏమో బెంగళూరు నుంచి హుబ్లీ వచ్చినప్పుడేమో 12079 అండి. మార్నింగ్ 6 o'clockకి బెంగళూరు స్టార్ట్ అవుద్ది. మధ్యాహ్నం ఏమో 1:05 కల్లా బెంగళూరు ఇది హుబ్లీ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ 2 hours రిటర్న్ వెళ్ళినప్పుడు ఇదే ట్రైన్ మధ్యాహ్నం 2 స్టార్ట్ అవుతుందండి. 2 స్టార్ట్ అయ్యి నైట్ 9-10కి వెళ్ళిపోయింది ఎక్కడికి, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ అనమాట. మన ట్రైన్ ఏమో బెంగళూరు నుంచి హుబ్లీ దాకా దగ్గర 7 గంటల 10 నిమిషాలు సమయం తీసుకుంటుంది అనమాట. ట్రావెల్ చేయబోయే కిలోమీటర్స్ వచ్చి 470 kilometers అనమాట. మన ట్రైన్ ఫుల్ రిజర్వేషన్ ట్రైన్ అండి. మన ట్రైన్లో ఓన్లీ చైర్ కార్ కోచెస్, తర్వాత ఏసీ చైర్ కార్ కోచెస్ ఉంటాయి. ఓన్లీ రిజర్వేషన్ కోచెస్ అనమాట. అందరి కోచెస్ ఉండవు అనమాట. ఈ ట్రైనే కాదు ఏ ట్రైన్, మన జనశతాబ్ది సిరీస్ ట్రైన్స్లో ఎలా అంటే మీరు ట్రావెల్ చేయాలనుకుంటే పక్కా రిజర్వేషన్ చేసుకోవాలండి. అందరి టికెట్స్ నాట్ అలౌడ్ అనమాట జనశతాబ్దిలో. ఈ జనశతాబ్ది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రీమియం ట్రైన్ అనమాట. అక్కడ నుంచి కనిపిస్తుందా, ఇలా చూద్దాం ప్లాట్ఫామ్ 2 కూడా కదా, ఇలా వెళ్తే అలా వెళ్ళిపోద్ది మన ప్లాట్ఫామ్ అనమాట. మనకు వచ్చేసిందండి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 KJM బెంగళూరు టు హుబ్బాలి జనశతాబ్ది ఎక్స్ప్రెస్. మొత్తానికి మన ట్రైన్ వచ్చేసిందండి. ఈ నేను ట్రావెల్ చేయబోయి సెకండ్ సిట్టింగ్లో అనమాట. నాకు వచ్చేసి D1 సీట్ నెంబర్ 70 అనమాట. మన సెకండ్ సిట్టింగ్ ఇంటి అండి, ఇది మన సెకండ్ ఇంటికి వచ్చేస్తాను అనమాట. నాదేమో సీట్ నెంబర్ 70 అండి. 78 అది విండో సీట్ అనమాట. చూడండి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, చూసారా ఛార్జింగ్ సాకెట్స్ ఇక్కడ ఒకటి ఇచ్చారనమాట. 3 సీట్లు కూడా ఇచ్చారంటే ప్రతి 6 సీట్లు కూడా ఇచ్చారండి ఛార్జింగ్ సాకెట్స్. ఇది ఒకటి ఇచ్చారండి ఛార్జింగ్ సాకెట్. మరి 6 సీట్లు కూడా ఇచ్చారనమాట. ఇది కొంచెం చూసుకోవాల్సింది. ప్లస్ ప్రతి సీట్కి ఇండివిజువల్ వాటర్ బాటిల్ హోల్డర్ ఉంది, ప్లస్ ఫుడ్ ట్రే ఉందండి. ఇది బాగుందండి. కానీ సీట్సే చూసారా ఎంత బాగుందో. మనం పోయినసారి తిరుపతి ట్రైన్లో చేసాం కదా, తిరుపతి ఇంటర్సిటీలో, ఆ ట్రైన్లో సీట్స్ కలిపి ఉన్నాయి అనమాట. అది అంత కంఫర్ట్ కాదు. ఇది కొంచెం కంఫర్ట్ అండి. ఇది చైర్ కార్ లాగా కొంచెం బ్యాక్ చేసుకోవచ్చు అనమాట, రెస్ట్ తీసుకోవచ్చు. దాన్ని రెస్ట్ తీసుకోవడం కావదు. ఇప్పుడు ఎలాగో టైం ఉంది కాబట్టి మన ట్రైన్ యొక్క లోకో చార్జ్ కవర్ చేసుకున్నామండి. ఈ లోకో చార్జ్ కవర్ చేసుకునే లోపు మన ట్రైన్ గురించి కొంచెం ఇండియా తెలుస్తుంది అనమాట. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అంటే పీపుల్ సెంచరీ ఎక్స్ప్రెస్ అనమాట. జన అనే వర్డ్ ఏంటంటే కామన్ పీపుల్ని ఉద్దేశించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ రైల్వే చాలా ప్రీమియం ట్రైన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, ఇవన్నీ ప్రీమియం ట్రైన్స్ అనమాట. ఈ ప్రీమియం ట్రైన్స్ ఎలా అంటే డైనమిక్ ఫేర్స్ ఉంటాయి, కొంచెం కాస్ట్కి ఎక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్ ప్రజలు ట్రావెల్ చేయలేరు. కాకపోతే ఇండియన్ రైల్వేస్ 2002లో ఒక ఆలోచన చేసింది, నార్మల్ ప్రజలకు కూడా మంచి స్పీడ్తో, బెటర్ కంఫర్ట్తో, తక్కువ ప్రైస్తో మంచి ట్రైన్ ట్రావెల్ చేపిద్దామని చెప్పి అప్పుడు వచ్చిన ఆలోచనే మన జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. జనశతాబ్ది ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ ఫుల్ ఏసీ అనమాట, జనశతాబ్ది నాన్ ఏసీ అనమాట. కదా ఇప్పుడు జనశతాబ్ది ఆ ట్రైన్స్ ఎలా అంటే డైనమిక్ ఫేర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కానీ ఈ ట్రైన్స్ అలా కాదనమాట. ఫేర్స్ నార్మల్ సూపర్ ఫాస్ట్ ఫేర్సే ఉంటాయి, స్పీడ్ మాత్రం మోర్ దెన్ సూపర్ ఫాస్ట్ ఈక్వల్ టు ప్రీమియం ట్రైన్స్ అనమాట.
అంటే తక్కువ రేట్లో మంచి స్పీడు లిమిటెడ్ స్టాప్స్ ఉంటాయి కాబట్టి మన జనశతాబ్ది ఒక వన్ ఆఫ్ ద ప్రీమియం ట్రైన్ అనమాట. జనశతాబ్ది కదా, ఇంకోటి కర్ణాటక సంపత్ క్రాంతి అవ్వండి, తర్వాత గరీబ్ రథ్స్, మన జనశతాబ్దిస్, ఇవన్నీ ప్రీమియం ట్రైన్సే. కాకపోతే ఏంటంటే రేట్స్ తక్కువ ఉంటాయి, స్టాప్స్ తక్కువ ఉంటాయి. కానీ ఆ ప్రీమియం ట్రైన్స్ కింద ఫస్ట్ వచ్చేది మాత్రం మన జనశతాబ్దినే. మన జనశతాబ్ది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? 2002 స్టార్ట్ అయిందండి. మన ఇండియాలో మొత్తము 27 ఉన్నాయి జనశతాబ్దులు అనమాట. ఆ 27లో ఫస్ట్ జనశతాబ్ది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మన ఏప్రిల్ 16, 2002లో స్టార్ట్ అయిందనమాట. అదే మన ముంబై సిఎస్ఎంటీ, తర్వాత మడ్గావ్ జనశతాబ్ది ఫస్ట్ అనమాట. సెకండ్ మన ట్రైన్ అండి, నవంబర్ 22, 2002 స్టార్ట్ అయింది మన ట్రైన్ అనమాట. మన ట్రైన్ స్టార్ట్ అయిపోయి దగ్గర 23 సంవత్సరాలు అయిపోయింది మన ట్రైన్ స్టార్ట్ అయిపోయి. ఇంకా లాంగెస్ట్ జనశతాబ్ది ఏంటంటే మన ముంబై సిఎస్ఎంటీ హింగుల్ డెక్కన్ జనశతాబ్ది అండి. ఆ ట్రైన్ దగ్గర 100 కిలోమీటర్ వెళ్తుంది. షార్టెస్ట్ ఏంటంటే మన అహ్మదాబాద్ ఎక్తానగర్ జనశతాబ్ది అండి. ఆ దగ్గర 150 కిలోమీటర్ వెళ్తుంది అనమాట. అది షార్టెస్ట్ అనమాట. నేను ఆ ట్రైన్ వ్లాగ్ కూడా చేశాను, కాబట్టి మీరు ఆ ఛానల్ చూడొచ్చు అనమాట. ఆ ట్రైన్ వ్లాగు ఇది జనశతాబ్ది హిస్టరీ అనమాట. ఈ జనశతాబ్ది చెప్పినా కదా, ప్రీమియం ట్రైన్తో సమానంగా వెళ్తుంది, ప్రీమియం ట్రైన్ లాగా వెళ్తుంది, కాబట్టి రేట్స్ తక్కువ ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే మన జనశతాబ్దిలో అన్ని రిజర్వ్డ్ కోచెసే ఉంటాయి, ఆంధ్ర కోచెస్ ఉండవు. అన్రిజర్వ్డ్ కోచెస్ ఉండవండి, రిజర్వ్డ్ కోచెస్ మాత్రమే ఉంటాయి. చూద్దాం ఏ లోకి పెడతాడు. ఇప్పుడు మన ట్రైను బెంగళూరు వచ్చినప్పుడు కొంచెం బిఫోర్ టైం వచ్చిందండి, దగ్గర హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చిందనమాట. దానివల్ల ఈ ట్రైన్ క్లీనింగ్, ప్రాపర్ మెయింటెనెన్స్ కరెక్ట్ జరుగుతుంది అనమాట. లోపల వాటర్ ఫిల్ చేస్తున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తారు అనమాట. ఏదో మా అమ్మ అనిపించుకుంటా మెయింటెనెన్స్ బాగా చేస్తారు అనమాట. ఈ విషయంలో సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళు గ్రేట్ అండి, ప్రాపర్ మెయింటెనెన్స్ పరంగా మాత్రం. శ్రీ సిద్ధరోడ స్వామీజీ హుబ్బాలి జంక్షన్ హుబ్లీ లోకమోడ్ వచ్చేసిందండి. వ్యాప్ 7 హుబ్బాలి అండి. వ్యాప్ 7 37195 హుబ్బాలి అనమాట. ఈ లోకమోటివ్ మనకి ఎండ్ పోల్ చేస్తుంది. ఎక్కడ నుంచి? మన హుబ్లీ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు దాకా. వ్యాప్ 7 కేజీఎం హైరోస్ ప్రాంతంతో ట్రైన్ వస్తుంది కదా, ఇదే అండి గాంధీధామ్ కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ ఇప్పుడు గాంధీధామ్ వస్తుంది, కేఎస్ఆర్ బెంగళూరు. ఈ ట్రైన్కి యశ్వంత్ బుద్ధిజర్తో రేక్షరింగ్ కూడా ఉంది. యశ్వంత్ బుద్ధిజర్తో చూసారుగా మన లోకమోటివ్ వ్యాప్ 7 హుబ్బాలి. వ్యాప్ 7 37915 హుబ్బాలీలో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నానండి. వ్యాప్ 7 విజయవాడ అయిపోయింది, వ్యాప్ 7 లాలగూడ అయిపోయింది, అండ్ వ్యాప్ 7 రాయపురం అయిపోయింది, అండ్ వ్యాప్ 7 ఈరోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వ్యాప్ 7 కేజీఎం కూడా అయిపోయిందండి. లాస్ట్ వ్యాప్ 7 హుబ్బాలి అనమాట. వ్యాప్ 7 37915 ఈ లోకమోటివే మనకి హుబ్లీ నుంచి బెంగళూరు దాకా ఎంటైర్ పుల్ చేస్తారు అనమాట. ఇక్కడ చూడండి వ్యాప్ 7 కృష్ణాజపురం అనమాట. ఇది గాంధీధామ్ ఎక్స్ప్రెస్ లోకమోటివ్ అనమాట. ఈ రెండు లోకమోటివ్ వ్యాప్ 7 హుబ్లీ కానివ్వండి, వ్యాప్ 7 కేర్పురం కానివ్వండి, ఈ రెండు సౌత్ వెస్టర్న్ రైల్వేకి ఒక మెయిన్ పిల్లర్స్ అనమాట. ఆ రెండింటి మధ్య నేను ఉన్నాను అనమాట. నా లక్ అనమాట. చూసారా? వ్యాప్ 7 హుబ్బాలి అండ్ వ్యాప్ 7 కేర్పురం. ఇప్పుడు మన ట్రైన్లో కోచ్ పొజిషన్కి వస్తే మన ట్రైన్లో మొత్తం 19 కోచ్లు ఉన్నాయండి. దాంట్లో 15 ఏమో చైర్ కార్కి వచ్చేసండి, నార్మల్ చైర్ కోచ్కి వచ్చేసి 15 అనమాట. 2 ఏసీ చైర్ కోచ్కి వచ్చేసి అనమాట. ఒక ఈఓజీ, ఒక ఎస్ఆర్ఆర్ కోచ్, మొత్తం 19 కోచ్లు ఉన్నాయన్నమాట. ఇంకా ఫేర్ విషయానికి వస్తే నేను ట్రావెల్ చేసి చైర్ కార్, నార్మల్ చైర్ కార్ కాబట్టి ఎంత అంటే ఫేర్ 170 రూపీస్ అండి, ఎండ్ టు ఎండ్. అది ఏసీ చైర్ కార్ అయితే 670 అనమాట, విత్ ట్యాక్స్ అనమాట. ఇప్పుడు ఎలాగో మన ట్రైన్ లోకల్ బండే కాబట్టి అంత లోడ్ ఉండదు కాబట్టి నేను నార్మల్ చైర్ కార్ ట్రావెల్ చేస్తున్నా. నాకు ఎందుకంటే ఏసీ చైర్ కారు డోర్ దగ్గర ఉండేటోడికి నాకు చెప్పండి ఎందుకు డబ్బులు తట్టగా. నా ఫ్రెండ్స్ అందరూ అంటారు, నీకు ఎందుకంటే ట్రైన్ టికెట్ నువ్వు డోర్ దగ్గర ఉంటావు కదా, ఎలాగో మామూలు వెళ్ళిపోరని చెప్తారు. కాకపోతే చూపించిన టికెట్ కావాలిగా మనకి. కానీ మన హుబ్బాలి స్టేషన్లో మంచి విషయం ఏంటంటే ఫుడ్కి, బెడ్కి లోటు ఉండదండి. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 8 దాకా ప్రతి 100 మీటర్కి ఒక ఫుడ్ స్టాల్ ఉంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అమ్ముతున్నారు, మధ్యాహ్నం బిర్యానీస్ అమ్ముతున్నారు, ఫ్రూట్ సలాడ్స్ అమ్ముతున్నారు, స్నాక్స్ అమ్ముతున్నారు, ఇడ్లీ వడ అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారండి. ఫుడ్ పరంగా హుబ్లీలో డోకు ఉంటుందండి. అలాగే బెడ్ పరంగా కూడా మన దాంట్లో మనకి ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ రూమ్స్ ఉన్నాయి అనమాట హుబ్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో డార్మెటరీస్ ఉన్నాయి, ప్లస్ డీలక్స్ రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట. కాకపోతే అవి మనం ముందే బుక్ చేసుకోవాలా ఐఆర్సీటీసీ యాప్లో. మనం అప్పటికప్పుడు వెళ్తే ఒకసారి ప్యాక్ అయిపోతాయి అనమాట, ఉండకపోవచ్చు మన బ్యాడ్ లక్ అయితే. కొన్నిసార్లు దొరికితే కొన్నిసార్లు దొరకవన్నమాట. ఇదే కదా సూపర్ డూపర్ కాంబో. ఇది మినీ వందే భారత్, ధార్వాడ్ టు కేఎస్ఆర్ బెంగళూరు. ఇది మనం ముందే వెళ్తుంది అనమాట. ఇది కూడా బుడ్డదాయి. ఇక చూసారా వింత, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వందే భారత్ అండి, అది టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో జనశతాబ్ది, ఇది టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో గాంధీధామ్, ఇది టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు. చూసారా అరగంట వ్యవధిలో
3 బళ్ళు ఉన్నాయండి టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరుకి. ఒకటేమో ప్రీమియం ట్రైన్, ఒకటేమో నార్మల్ ప్రీమియం ట్రైన్, ఒకటేమో ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. 3 రకాల బళ్ళు 3 రకాల సమయంలో ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి అనమాట, ఒకే గమ్యానికి. చూడండి ఇక్కడ ఎంత మోసం అంటే, నేను వాటర్ బాటిల్ కొనడానికి వెళ్ళానండి 3 స్టాల్స్కి. 3 స్టాల్స్లో కూడా రైలు నీరు లేవు, అందరి దగ్గర ఇదే ఉంది, సన్ రిచ్. ఏ రిచ్చో బొచ్చో, కాకపోతే కనీసం దీని మీద రైల్వే అప్పుడు వాటర్ ఉంది, అది కూడా లేదు. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైనా సరే స్టేషన్స్లో మీరు వాటర్ బాటిల్ కొంటే కనుక రైలు నీరు కొనండి, లేకపోతే కిన్లే బిస్లరీ కొనండి, దాని మీద రైల్వే అప్పుడు వాటర్ ఉంటుంది, అదే కొనండి, వేరే వాటర్ కొనకండి. ఎందుకంటే చూడు ఈ లోకల్ వాటర్ ఇది సన్ రిచ్ అని మంచి, కానీ లోకల్ వాటర్ అమ్ముతుంది, మన అది కూడా ఎక్స్ట్రా ఎంఆర్పీ అడుగుతుందండి. దీని మీద ఎంఆర్పీ 14 రూపాయలు ఉందండి, వాడికి 15 రూపాయలు కావాలంట. నేను 2 వాటర్ బాటిల్ తీసుకొని 28 రూపాయలు ఫోన్పే చేసి వచ్చానమాట. వీళ్ళకి అలానే చేయాలి చెప్తున్నా. ఎప్పుడైనా సరే రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్ ఏది కొన్నా సరే ఎంఆర్పీ బిల్ అడగండి, ఎక్కువ రేట్ అడిగితే మాత్రం పక్కా బిల్ అడగండి. ఇది సన్ రిచ్ వచ్చేం కాదు చెప్తున్నాను. బాయ్ బాయ్ శ్రీ సిద్ధరోడ స్వామీజీ హుబ్బాలి జంక్షన్. బాయ్ బాయ్, ఫిర్ సే మిలేంగే బాద్ మే. మన ట్రైన్ 2:05 అంటే 2:05కి డాట్ ఆన్ టైం హుబ్లీ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ట్రైన్ 90% ఫుల్ అయిపోయింది హుబ్లీలోనే. ఇక్కడ చూడండి P7 హుబ్లీ, P4 విజయవాడ, 2 కాంబో P4 P7. దీన్ని చూస్తూ పెరిగాను, దీంతో తిరుక్కుంటూ పెరిగాను, 2 కళ్ళు నాకు ఇప్పుడు. ఇది మన హుబ్లీ మెయింటెనెన్స్ యార్డ్ అనమాట. మెయింటెనెన్స్ యార్డ్లో ప్రజెంట్ మన హంపి ఎక్స్ప్రెస్ ఉందండి, ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది అనమాట. ఈ ట్రైన్ నైట్ ఈ లైన్ చూసారా, ఈ లైన్ ఏమో టువర్డ్స్ గదగ్ జంక్షన్ లైన్ అండి, గదగ్కు గుంతకల్ లైన్ అనమాట. మనమేమో టువర్డ్స్ దావణగిరి కేఎస్ఆర్ బెంగళూరు లైన్లో వెళ్ళిపోతున్నాం అనమాట. అందుకే హుబ్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఇప్పుడు ఈ లైన్లో మన హంపి ఎక్స్ప్రెస్, కర్ణాటక సంపత్ క్రాంతి, మన అమరావతి, ఈ ట్రైన్స్ అన్ని ఈ రూట్లో వెళ్తాయి అనమాట. ఇప్పుడు మనం ఈ రూట్లో వెళ్తున్నాం. ఇప్పుడు మన ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. మన ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 66 km/h అండి. ఒక సగటు సూపర్ ఫాస్ట్ ట్రైన్కి ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువే ఉంది. చెప్పే కదా ఇది మన పేదోల ప్రీమియం ట్రైన్ అని చెప్పి. ఒక శతాబ్ది రన్ను, ఒక దురంతో రన్ను, ఒక రాజధాని రన్ను, ఇవన్నీ కలుపుకుంటే మన జనశతాబ్ది రన్ అనమాట. ఇప్పుడు మన ముందు వందే భారత్ వెళ్ళిందా, వందే భారత్ క్లియరెన్స్లో మనం వెళ్తాం, మనకి వెనకాల గాంధీధామ్ ఉంది, మన క్లియరెన్స్లో గాంధీధామ్ వస్తుంది అనమాట. హాఫ్ అన్ అవర్ గ్యాప్లో 3 ట్రైన్స్ ప్యారలల్ రేస్ అనమాట, ప్యారలల్ రేసు. వెదర్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, సింక్ బాగుంది, వాషింగ్ మెయింటెనెన్స్, వాషింగ్ ఫిటింగ్స్ సాగండి, బయో వాక్యూమ్ తగ్గట్టు. వాషింగ్ మెయింటెనెన్స్ కూడా ఓకే అండి, ఓకే బాగానే ఉంది మెయింటెనెన్స్, ఓకే. చాలా రోజుల తర్వాత నేను నాకు ఇష్టమైన చైర్ కార్లో ట్రావెల్ చేస్తున్నాను అండి. యాక్చువల్లీ చైర్ కార్ అంటే మనకి సీట్స్ ముందు ఇలానే ఉండేవన్నమాట. కాకపోతే మధ్యలో సదర్న్ రైల్వే వాళ్ళు ఏం చేశారంటే ఆ సప్తగిరిలోను, ఆ కోవైలోను, ఆ ఎర్నాకుళం ఇంటర్సిటీలోను, తర్వాత ఎస్ఎంవిటి బింగ్ తిరుపతిలోను ఏం చేశారంటే ఒక మామూలుగా సీట్స్ సోఫా చైర్స్ పెట్టారనమాట. దానిలో అంత కంఫర్ట్ కాదు కూర్చోడానికి. కాకపోతే ఈ కోచెస్లో కంఫర్ట్ అండి కూర్చోడానికి మాత్రం. ఇంతకుముందు నేను లాల్బాగ్లో ట్రావెల్ చేశాను కదా, లాల్బాగ్లో సేమ్ ఇలానే ఉండేది. అంతకుముందు పినాకిలో కూడా ఇలానే ఉండేది. ఇప్పుడు మన జనశతాబ్ది ఇవి కూడా ఓల్డ్ కోచెస్ కాబట్టి కొంచెం ఇలా ఉంది. కాకపోతే ఇది కూడా న్యూ అయితే దాన్ని అలా మార్చేస్తారనమాట. కానీ ఇలానే బాగుంటుంది అది కూర్చోడానికి, మంచి పుష్ బ్యాక్ ఉంటుంది, వెనకాల రెస్ట్ తీసుకోవచ్చు మంచిగా. కానీ ఆ సీట్స్ కంఫర్ట్ పరంగా అంత బాగుంటుందండి. కాకపోతే ఆ కోచెస్ ఎలా అంటే మనకి ఛార్జింగ్ సర్వీస్ బాగా ఇచ్చారు. ఈ కోచెస్ ఛార్జింగ్ సర్వీస్ ఎక్కువ 6 సీట్లకు ఒకటే ఇచ్చారనమాట, అదొక మైనస్ అనమాట. కానీ కంఫర్ట్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఈ సీట్స్ మాత్రం.
మంచి విషయం, మన ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ ఉంది. ట్రైన్ హుబ్లీ దాటిన వెంటనే బిర్యానీ వాడు వచ్చాడు, ఇప్పుడేమో వేఫర్స్ చిప్స్ వచ్చాయన్నమాట, బిస్కెట్ వచ్చాయన్నమాట. ఇది మంచి విషయం, మొబైల్ ప్యాంట్రీ ఉండడం. మినిమం నీటి దొరుకుతాయి మనకి. ఆయన మొబైల్ ప్యాంట్రీ ఉండదు, చిప్స్ బిస్కెట్ వేఫర్స్ తీసుకొచ్చారనమాట. చూద్దాం టీ కాఫీ అని వస్తాయి, టీ కాఫీ వస్తే బెటర్. మీది అద్రిద్ర అదాబ్ది వా. వెల్కమ్ టు శ్రీ మహాదేవప్ప మైలార రైల్వే స్టేషన్ హావేరి. వెల్కమ్ టు SMM హావేరి, శ్రీ మహాదేవప్ప మైలార హావేరి రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కోడ్ HVR అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 3, జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ మైసూరు. మనం హుబ్లీలో ఉన్నప్పుడు హుబ్లీ డివిజన్లో ఉన్నామండి. హావేరి నుంచి మనం ఎంటర్ మైసూర్ డివిజన్లో. ఇప్పుడు మన హావేరి దేనికి ఫేమస్ అంటే, హావేరిలో కార్డమన్స్ అండి, అదే మన ఏలాకులతో చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి బైడాగి రెడ్ చిల్లీస్ అండి. అంటే బైడాగి ఇంకా దగ్గరలో ఒక ప్రాంతం అనమాట, అక్కడ రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, బైడాగి రెడ్ చిల్లీస్, అవి చాలా ఫేమస్ అనమాట ఇక హావేరిలో. ఇంకా మన హావేరి వచ్చేసి గేట్వే ఆఫ్ నార్త్ కర్ణాటక అండి. ఇక్కడ నుంచి నార్త్ కర్ణాటక స్టార్ట్ అవుతుంది అనమాట. నార్త్ కర్ణాటక ఫస్ట్ స్టేషన్ మన హావేరి అనమాట, అందుకే గేట్వే ఆఫ్ నార్త్ కర్ణాటక అంటారు. కానీ హుబ్లీ దాటినాక 75 కిలోమీటర్స్ కొట్టడంటే రచ్చ రంబోలా అండి. ఇది పేరుకి జనశతాబ్ది అయినా సరే రన్ మాత్రం శతాబ్దిలా ఉందండి బాబు. ఇంకా మన ట్రైన్ కొన్ని స్టాప్స్ విషయానికి వస్తే, మన ట్రైన్కి హుబ్లీ నుంచి KSR బెంగళూరు దాకా మొత్తం 12 స్టాపులు అండి. ఇంకా హుబ్లీ KSR బెంగళూరు కలుపుకొని 12 స్టాపులు 470 కిలోమీటర్లు, 7 గంటల జర్నీ. అబ్బాబ్బా, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అండి బెంగళూరు టు హుబ్లీ మాత్రం ఈ ట్రైన్ మాత్రం. బాయ్ బాయ్ హావేరి. బైడాగి రెడ్ చిల్లీ ఫేమస్, రెడ్ చిల్లీ. రన్ ఎక్సలెంట్ బ్రో, రన్ ఎక్సలెంట్. వచ్చిందండి వయ్యారి విశ్వమానవ బెళగావి మైసూర్. ఎప్పటి నుంచి ఇప్పుడు వస్తుంది నిదానంగా.
వెల్కమ్ టు రాణిబెన్నూర్. వెల్కమ్ టు రాణిబెన్నూర్ అండ్ వెల్కమ్ టు వెజిటేబుల్ నర్సరీ ఆఫ్ ఇండియా అండ్ వెల్కమ్ టు జియోగ్రాఫికల్ సెంటర్ ఆఫ్ ఇండియా రాణిబెన్నూర్. స్టేషన్ కోడ్ వచ్చేసి RN అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ మైసూరు. ఇంకా రాణిబెన్నూర్ దేనికి ఫేమస్ అంటే రాణిబెన్నూర్ చెప్పా కదా వెజిటేబుల్ నర్సరీ ఆఫ్ ఇండియా, ఇంకా రాణిబెన్నూర్ బ్లాక్ బ్యాక్ సెంచరీ, ఇంకా రాణిబెన్నూర్ వైల్డ్ లైఫ్ సెంచరీ కూడా ఫేమస్ అనమాట. బాయ్ బాయ్ రాణిబెన్నూర్. నీ జంక్షన్లో నా ఫంక్షన్ టెంపుల్ పిల్ల. వెల్కమ్ టు హరిహర. వెల్కమ్ టు హరిహర్. స్టేషన్ కోడ్ వచ్చేసి HRR. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ మైసూర్. మన హరిహర్ దేనికి ఫేమస్ అంటే హరిహర్లో హరిహరేశ్వర టెంపుల్ ఉందండి. హరిహరేశ్వర టెంపుల్ అది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ప్లస్ మన హరిహర్ ఏమో మన తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ప్లస్ మన హరిహర్ ఏమో ఇంకా దావణగిరి, ఇద్దరు 2 ట్విన్ సిటీస్ అండి. మన హుబ్లీ ధార్వాడ్ లాగా, సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా మన హరిహర్ దావణగిరి కూడా ట్విన్ సిటీస్ అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు గమనించండి ఎప్పుడైనా హరిహరు, రాణిబెన్నూరు, తర్వాత ఏమో మళ్ళా హావేరి, ఈ 3 స్టేషన్లు సేమ్ జోన్లో ఉన్నాయి, సేమ్ డివిజన్లో ఉన్నాయి, 3 ఒకేలా ఉన్నాయండి. ఎందుకంటే 3 మెయిన్ స్కిప్పింగ్సే. 3 స్టేషన్లో కూడా 3 ప్లాట్ఫామ్సే ఉంటాయి, మెయిన్ లైన్ స్కిప్పింగ్స్ ఉంటాయి. అసలు సేమ్ తెలుసా. బాయ్ బాయ్ హరిహర. హరి అంటే విష్ణు, హర అంటే శివుడు. ఆ 2 దేవుళ్ళ పేరు కలిగికే మన హరిహర అనమాట.
వాడు. టు దవనగిరి అండ్ వెల్కమ్ టు హార్ట్ ఆఫ్ కర్ణాటక. వావ్, దవనగిరి బెన్నె దోశ. వెల్కమ్ టు దవనగిరి అండ్ వెల్కమ్ టు హార్ట్ ఆఫ్ కర్ణాటక అండ్ వెల్కమ్ టు 7th లార్జెస్ట్ సిటీ ఆఫ్ కర్ణాటక దవనగిరి. ట్రైన్ కోడ్ DVG అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 2. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ మైసూరు. ఇంక దవనగిరి దేనికి ఫేమస్ అంటే దవనగిరిని మాంచెస్టర్ క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక అంటారండి. దవనగిరిలో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఇంకా ఆగ్రో ఇండస్ట్రీ చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా దవనగిరి బెన్నె దోశ అండి. మెయిన్ దవనగిరి బెన్నె దోశ. మనం బెంగళూరులో చాలా అవుట్లెట్ చూస్తుంటాం కదా, దవనగిరి బెన్నె దోశ అని చెప్పి. ఆ ఆరిజిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఫుడ్ స్టాల్స్ బాగానే ఉన్నాయండి. పెట్ట కొంచెం కొద్దిగానే ఉన్నట్టు. దవనగిరి చిన్న స్టేషన్ అయినప్పటికీ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి బాబు దవనగిరిలో మాత్రం. ఇది ఎగ్జిట్. బాయ్ దవనగిరి. ఒట్టి ఇంజిన్. గర్ల్ ఫ్రెండ్, మాస్ జాతర, తెలుగు సినిమా కాంతారా. ఇగో థియేటర్, గీతాంజలి థియేటర్ దవనగిరి. పుష్పాంజలి ఏంటిది? పుష్పాంజలి థియేటరా ఇది? అర్థం కావట్లేదు. కాంబినేషన్ చెప్పండి. పద్మాంజలి, పుష్పాంజలి, చూసారా కోకోనట్ ఎంత బాగున్నాయో. చాలా బాగుంది. ల్యాండ్స్కేప్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఈ లైన్ చూసారా? ఈ లైన్ ఏమో టువర్డ్స్ చిత్రదుర్గ లైన్ అండి. మనమేమో ఇప్పుడు మరి కొంచెంసేపట్లో ఈ చిక్కారు జరుపుకుపోతున్నాం అనమాట. ఆ లైన్ చిత్రదుర్గ రాయదుర్గం లైన్. మన మైసూర్ షిరిడి, సింగళూరు ఎక్స్ప్రెస్, తర్వాత ఈ ట్రైన్స్ అన్ని మన టాటా నగర్ ఎక్స్ప్రెస్ అన్ని ఈ రూట్లో వెళ్తాయి అనమాట. వెల్కమ్ టు చిక్జారూర్ జంక్షన్, మై ఫేవరెట్ WDG6 లోకోమోటివ్. వెల్కమ్ టు చిక్జారూర్. ట్రైన్ కోడ్ వచ్చేసి JRU. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ మైసూరు. మన చిక్జారూర్ జంక్షన్ అండి. జంక్షన్ ఎందుకంటే చిక్జారూర్ నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ రాయదుర్గం లైను, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ దవనగిరి, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ తుమ్కూరు అనమాట. ఇంకా మన చిక్జారూరులో ఏమో 500 ఏళ్ళ మారుతి టెంపుల్ ఉందన్నమాట, ఫేమస్ టెంపుల్ అనమాట. తర్వాత చిత్రదుర్గ ఫోర్టు, ఇక్కడ ఒక ఫేమస్ వాటర్ ఫాల్స్ ఉందండి. దాన్ని చిత్రదుర్గ వాటర్ ఫాల్స్ అంటారు, కానీ అఫీషియల్గా నాకు తెలియదు అనమాట. మీకు తెలిస్తే నాకు కామెంట్స్ చెప్పంటారా? ఇది ఏం ట్రైన్ అండి బాబు. నేను హుబ్లీ నుంచి ఇక్కడ దాకా వచ్చాను. దగ్గర ఒక 250 కిలోమీటర్స్ కవర్ చేశాను చిక్జారూర్ దాకా. నాకు జర్నీ పెయిన్ తెలియలేదు తెలుసా. జర్నీ పెయిన్ అనిపించలేదు అసలు. సూపర్ ట్రైన్ అండి. చెప్తున్నా కదా, మీరు ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ బెంగళూరు టు హుబ్లీ వచ్చినా, హుబ్లీ టు బెంగళూరు వెళ్ళినా సరే మీరు పక్కా ఈ ట్రైన్ ట్రై చేయండి. అదే మన జనశతాబ్ది ఎక్స్ప్రెస్. సూపర్ ట్రైన్ అండి బాబు. ద బెస్ట్ ట్రైన్ బిట్వీన్ బెంగళూరు టు హుబ్లీ అండి బాబు. బాయ్ చిక్జారూర్ జంక్షన్. నేను మొన్న రాణి చెన్నైలో కవర్ చేశాను. ఫుల్ లైట్స్ బాగుందండి అంత ఏరియా అంతా. లైట్స్లో వెలిగిపోయింది అనమాట ఏరియా అంతా.
చూసారా ఈ లైన్ తాలగుప్ప లైన్ అండి, షిమోగా తాలగుప్ప లైన్ అనమాట. మరికొద్దిసేపట్లో మనం బిరూరు జరిగిపోతాం. బిరూరు నుంచి లైన్ కంప్లీట్ అయితే అనమాట. వెల్కమ్ టు బిరూరు. ట్రైన్ కోడ్ వచ్చేసి ఆర్ఆర్బి అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 5. జోన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోను, డివిజన్ మైసూర్ అనమాట. బిరూరు నుంచి మొత్తము 3 లైన్స్ వెళ్తాయండి. బిరూరు ఒక లైన్ ఏమో టువర్డ్స్ తాళగుప్ప షిమోగా లైన్ అనమాట, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ దావణగిరి, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు. అందుకే బిరూరు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఇంకా బిరూరు విషయానికి వస్తే బిరూరులో చాలా ఫేమస్ ఏంటంటే బిరూరు మలనాడు రీజియన్లో ఉందండి. మలనాడు రీజియన్లో ఉందన్నమాట. బిరూరులో కూడా కోకోనట్ ప్రొడక్షన్ చాలా ఫేమస్ అనమాట. ఇంకోటి బిరూరులో ఫేమస్ సీనరీ స్పాట్ ఏంటంటే హెబ్బే ఫాల్స్ అండి. చిక్క హెబ్బే ఫాల్స్, దొడ్డ హెబ్బే ఫాల్స్ చాలా ఫేమస్ అనమాట. ఒకవేళ మీరు షిమోగ్గా వెళ్ళాలనుకున్నా, తాళగుప్ప వెళ్ళాలనుకున్నా, జోగ్ ఫాల్స్ వెళ్ళాలనుకున్నా సరే మీరు బిరూరులో దిగిపోయి బై ట్రైన్ అయినా బై బస్ అయినా వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. కానీ చిక్జారు తర్వాత బిరూరు దాకా కొట్టుడు 75 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ కొట్టడండి. ఎక్కడ ట్రైన్ స్లో అయినట్టు ఆగినట్టు ఎక్కడ ఏం తెలియదండి. ఏమి రన్ అండి బాబు, ఏమి రన్ అసలు. నేను మొన్న చెన్నై బెంగళూరు శతాబ్దిలో వచ్చానండి. దానిలో కూడా నేను ఇంత హ్యాపీ ఫీల్ అవ్వలేదు, కానీ ఈ ట్రైన్లో నేను అంత ఫీల్ అయినా. ఇంకోటి ఈ ట్రైన్లో మెయిన్ యాక్సెప్ట్ ఏంటంటే ఈ మొబైల్ ప్యాంట్రీ ఉంది. దాంట్లో టీ, కాఫీ, వాటర్ బాటిల్స్, స్నాక్స్, సమోసాస్, బిర్యానీస్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఈ విషయం ఫుడ్ పరంగా కూడా నేను చాలా హ్యాపీ అనమాట. నేను చెప్తున్నా కదా ఆ చిక్దారు తర్వాత ఆ ల్యాండ్స్కేప్స్, ఆ క్రాసింగ్స్ చెప్తున్నా కదా. ఈ 68 కిలోమీటర్స్నే నా జర్నీ పైసా వసూలు అయిపోయింది అనమాట. పైసా వసూలు జర్నీ అయిపోయింది నాకు నిజంగా. జనశతాబ్ది టేక్ ఏ బో యార్, టేక్ ఏ బో. బాబా బిరూర్ జంక్షన్ చేంజ్ ఇయర్ ఫర్ షిమోగా అండ్ తాలగుప్ప బ్రాంచ్. చూసారు కదా బోర్డు. వావ్ వావ్ వావ్, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఈ విజులు ఎక్సలెంట్ అండి. రెస్పాన్సిబుల్ వాక్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు అర్సికెరే జంక్షన్. వావ్, వెల్కమ్ టు అర్సికెరే. స్టేషన్ కోడ్ ఆస్క్ అండి, ఏఎస్కే. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 3. జోను సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ మైసూరు. మన అర్సికెరే కూడా ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అండి. ఎందుకంటే అర్సికెరే నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయి. ఒక లైన్ ఏమో టువర్డ్స్ హసన్ అనమాట, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ బెంగళూరు, అండ్ ఒక లైన్ ఏమో టువర్డ్స్ హుబ్లీ అనమాట. చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా? చిక్జారు నుంచి జంక్షనే, తర్వాత కడూరు జంక్షనే, బిరూరు జంక్షనే, ఇప్పుడు అర్సికెరే కూడా జంక్షనే. జంక్షన్స్ అనమాట. ఇంకా అర్సికెరే అంటే ఏంటి వెళ్తా దాని అర్థము. అర్సికెరే అంటే కన్నడ వర్డ్ అనమాట. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే క్వీన్స్ లేక్ అని వస్తుంది. అర్సి అంటే క్వీను, కెరే అంటే లేక్, క్వీన్స్ లేక్. ఇప్పుడు మనకి శ్రావణ్ బెలగోల వెళ్ళాలనుకుంటే బై రోడ్డు మనం అర్సికెరే నుంచి వెళ్ళిపోతాం అన్నాడు. బై రోడ్ వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ నుంచి శ్రావణ్ బెలగోల. అర్సికెరేలో ఏమో ఇడ్లీ వడ ఇస్తున్నాను, 30 ఇడ్లీ వడ, రెండు ఇడ్లీ ఒక వడ అనమాట. 50 రూపీస్ పడింది నాకు. టేస్ట్ చేస్తే ఎలా ఉందో. ఇప్పుడు మన అర్సికెరే ఫేమస్ అండి 30 ఇడ్లీ అనమాట. టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందో.
2 ఇడ్లీ, పెద్ద ఇడ్లీ అనమాట, పెద్ద ఇడ్లీలో. ఇడ్లీ సాఫ్ట్గా ఉంది, ప్లస్ చట్నీ కూడా చాలా బాగుంది. ఎప్పుడైతే ట్రైన్ ఇలా అరసికి ఎంటర్ అయిందో లోకల్ వెంటర్స్ అండి టీ, కాఫీ, ఇడ్లీ ఇవ్వడని చెప్పి అమ్ముతూనే ఉన్నారండి బాబు. మన ట్రైన్ వచ్చేసి అరసికి డిపార్ట్ అయిపోయిందండి. నేను తింటున్నా కాబట్టి డిపార్ట్ కవర్ చేయలేకపోతున్నా, సారీ ఏమనుకోవద్దు. కానీ ఇడ్లీ మంచి చాలా బాగుందన్నమాట. వెల్కమ్ టు టిప్టూర్. వెల్కమ్ టు టిప్టూర్, ద ల్యాండ్ ఆఫ్ కోప్రా. కోప్రా అంటే ఎండు కొబ్బరి అనమాట. టిప్టూర్లో ఎండు కొబ్బరి చాలా ఫేమస్ అనమాట. ఇంకా టిప్టూర్ స్టేషన్ విషయానికి వస్తే టీటీఆర్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 4. జోన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్. డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. చూసారుగా మనం మార్నింగ్ హుబ్లీలో ఎక్కడ ఉన్నాము, హుబ్లీ డివిజన్లో ఉన్నాము. తర్వాత హుబ్లీ తర్వాత హావేరి నుంచి మనం అరసికేర దాకా మనం ఉన్నదేమో మైసూర్ డివిజన్లో. ఇప్పుడు టిప్టూర్ నుంచి బెంగళూరు దాకా మనం ఉన్నది బెంగళూరు డివిజన్ అనమాట. మనకి సౌత్ వెస్టర్న్ రైల్వేలో 3 డివిజన్లు ఉన్నాయండి, 3 మెయిన్ డివిజన్లు, 3 ఉన్నాయన్నమాట. మైసూరు, హుబ్లీ, తర్వాత ఏమో కేఎస్ఆర్ బెంగళూరు. మనము ఈ జనసేన దయ వల్ల ఆ 3 డివిజన్లు ఒకే రోజు కవర్ చేసాం అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఎండు కొబ్బరిని కన్నడలో తిప్పతాల అంటారండి. తిప్పతాల అంటారు కన్నడలో. ఆ తిప్పతాల వర్డ్ నుంచే ఇక టిప్టూర్ అని పేరు పెట్టారనమాట ఈ ఏరియాకి. కానీ రన్ మాత్రం ఉందండి, ఏం ట్రైన్స్ అసలు. ఎక్కడ అలసిపోకుండా, ఎక్కడ టైడ్ అవ్వకుండా, అది ఎక్కడ చెప్తున్నా కదా. ట్రైన్ అసలు ఒకటే మోడ్ అనమాట. హుబ్లీలో స్టార్ట్ అయిందా ఒకటే మోడ్, ఫ్లాట్ 110 మోడ్. ఆ ఫ్లాట్ 110 మోడ్ ఆన్ చేసుకుని పరిగెడుతుంది ట్రైన్ మాత్రం. నిజంగా గ్రేట్ అండి బాబు. టేకే బాగుండి బాబు, టేకే బాబు. గుమ్మ 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 గుమ్మ. తుమ్కూరు బట్టి ఉన్నామండి. వెల్కమ్ టు తుమ్కూరు, ద ల్యాండ్ ఆఫ్ కోకోనట్. తుమకూరు కల్పతరునాడు. వెల్కమ్ టు తుమ్కూరు. స్టేషన్ కోడ్ టీకే అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ ఏమో 5. జోన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోను. డివిజన్ కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. తుమ్కూరుని కల్పతరునాడు అంటారండి. కల్పతరునాడు అంటే ద ల్యాండ్ ఆఫ్ కోకోనట్స్. ఇంకా తుమ్కూరులో సిద్ధగంగా మాత టెంపుల్ ఉంది. తర్వాత కొట్టే ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. తర్వాత ఏమో సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిట్ ఉందండి. ఇంకా ఇండియాస్ బిగ్ మెగా ఫుడ్ పార్క్ కూడా తుమ్కూరులో ఉందన్నమాట. తుమ్కూరు చాలా ఫేమస్. ఇంకా తుమ్కూరు తర్వాత మన ట్రైన్ అనేది డైరెక్ట్ యశ్వంతపూర్ అనమాట. తుమ్కూరు నుంచి యశ్వంతపూర్ దాకా మన ట్రైన్ దగ్గర 65-70 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రన్ అండి. నాన్ స్టాప్ రన్ అనమాట. ఇప్పుడు తుమ్కూరులో మనమేమో ఒక ట్రైన్ ఓవర్టేక్ చేస్తున్నామండి. అదేంటని తెలుసా, దాదర్ తిరునాల్వేలి చాళుక్య ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని మనం ఇక్కడ ఓవర్టేక్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు ఈ ట్రైన్ కూడా బాగానే కొట్టిందండి ఈరోజు, దొరకకుండా బాగానే తిరిగాడు అనమాట. యాక్చువల్గా తుమ్కూరు ముందే వీడు ఓవర్టేక్ అయిపోవాలా, కానీ వీడు బాగానే వచ్చారు ఇక్కడ దాకా. వీడికి కూడా ల్యాక్ టైం బాగా ఇచ్చారండి పాపము. ల్యాక్ టైం బాగా ఇచ్చారు. ఏం ల్యాక్ టైమో కానీ ఈ ట్రైన్ కూడా ఫుల్ ప్యాక్ తెలుసా. ఈ ట్రైన్ మహారాష్ట్రలో ఉన్న దాదర్ని తమిళనాడు తిరునాల్వేలి వెళ్తుంది అనమాట. వయా పూణే, హుబ్లీ, తర్వాత మన ఎస్ఎంవిటి బెంగళూరు, ధర్మపురి, సేలం మీదుగా తిరునాల్వేలి వెళ్తుంది ఈ ట్రైన్. ఫుల్ డిమాండ్ ట్రైన్ ఇది కూడా.
taking Chalukya Express. Bye bye. Go Vande Bharat. మైసూర్ పందర్పూర్ రారా 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 నీకు రేస్ షేర్ ఉంది కదా ఎవరితో హంప్ ఎక్స్ప్రెస్తో మైసూర్ ప్లీజ్ గోల్ గుంబజ్ कोल्हापुर बागलकोट में है लोकल वंदे भारत మరికొద్దిసేపట్లో మన ట్రైన్ ఇంకా యశ్వంత్ జరిగిపోతుందండి. ఇంకా యశ్వంత్ వస్తే బెంగళూరు వచ్చినట్టే. చూడ ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోతుంది దిగిపోవడానికి. బా మన ట్రైన్ ఫుల్ ప్యాక్ ఉంది మాత్రం, ఇది ఫుల్ ಪ್ಯಾಕ್. ಬಾಯ್ ಬಾಯ್. ನಿಮ್ಮದು ಪೇರು, ನಿಮ್ಮದು ಹೆಸರು, ನಿಮ್ಮದು ಹೆಸರು ನೋಡಿಲ್ಲ. ಹೆಸರು ಎಲ್ಲಿ? ಹೆಸರು ಗೊತ್ತಿಲ್ಲ. ಓಕೆ ಓಕೆ, ನಾನು ಹೇಳ್ತೀನಿ. ಹುಬ್ಬಳ್ಳಿ ಹುಬ್ಳಿ ಹುಬ್ಳಿ ಒಟ್ಟರಾಡ ఎవరాడు ఏం పిల్లమాట. యశ్వంత్పూర్ సింధనూర్ ఎక్స్ప్రెస్. యశ్వంత్పూర్ సింధనూర్ అండి. మనం వెళ్తున్నామో అది వస్తుందండి అంతే. ఓహో ఒకటే ఒక తడితికో పెట్టరు. ఇది చిక్జారూరు, రాయదుర్గం, చిత్రదుర్గం మీదుగా సింధనూరు వెళ్తుంది ట్రైన్. రేపు మధ్యాహ్నం 11 కల్లా వెళ్ళిపోతుంది సింధనూరుకు. బాయ్ సింధనూర్ ఎక్స్ప్రెస్. చూడండి యశ్వంత్పూర్ స్టేషన్ బయట ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తారండి బాబు, పెద్ద గట్టిగానే ప్లాన్ చేస్తారు. ఫ్లైఓవర్ ప్లాన్ చేస్తుర్రా, బిల్డింగ్ ప్లాన్ చేస్తుర్రా, మళ్ళీ రైల్వే స్టేషన్ ఎక్స్టెండ్ చేస్తారు, అర్థం కావట్లేదు. కానీ పెద్ద ప్లాన్ చేస్తారు అక్కడ. అక్కడ చూసారా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. ఇక్కడ మన లల్లు లోకోమోటివ్, వ్యాప్ 7, ఇల్లు బాయ్. ఫైనలీ రీచ్డ్ యశ్వంత్పూర్ యానీ బెంగళూరు, యశ్వంత్పుర జంక్షన్. ఫైనలీ వి రీచ్డ్ యశ్వంత్పూర్ బెంగళూరు విత్ 5 minutes ఆఫ్ డిలే. ఇప్పుడు రోజుల్లో 5 minute డిలే అనేది పెద్ద మ్యాటరే కాదు. ఈ ట్రైన్ కేఎస్ఆర్ బెంగళూరు దాకా వెళ్తుంది. కాకపోతే నేను యశ్వంత్పూర్ ఎందుకునా అంటే
నాకు దగ్గర అవుద్ది అనమాట. మళ్ళీ కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకున్నదని టైం వేస్ట్ అనమాట. అందుకని యశ్వంత్పూర్లో దిగిపోయాను. నేనే కాదు, ట్రైన్లో 80-90% మంది ఇక్కడే దిగిపోతారు. ఇంకా యశ్వంత్పూర్ స్టేషన్ విషయానికి వస్తే యశ్వంత్పూర్ అండి, స్టేషన్ కోడ్ వచ్చేసి YPR అనమాట. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 6. జోన్ వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే జోను, డివిజన్ KSR బెంగళూరు సిటీ. మన యశ్వంత్పూర్ వచ్చేసి బెంగళూరుకి సెకండ్ ఇంపార్టెంట్ స్టేషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మెజెస్టిక్ అండి KSR బెంగళూరు సిటీ, సెకండ్ యశ్వంత్పూర్, థర్డ్ SMVT బెంగళూరు అనమాట. ఇంకా మన యశ్వంత్పూర్ జంక్షన్ అండి, ఎందుకంటే మన యశ్వంత్పూర్ మొత్తం 3 లైన్స్ వెళ్తాయండి. ఒకరినేమో టువర్డ్స్ యలహంక అండి, ఒకరినేమో టువర్డ్స్ హుబ్లీ, అండ్ ఒకరినేమో టువర్డ్స్ KSR బెంగళూరు. నేను చెప్తున్నా అండి, బెంగళూరు నుంచి హుబ్లీ రావాలన్నా సరే, హుబ్లీ నుంచి బెంగళూరు రావాలన్నా సరే, తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో రావాలనుకుంటే మీకున్న ఒకే ఒక ఆప్షను మన జనశతాబ్ది అండి. సూపర్ ట్రైన్ అండి బాబు, రియల్లీ ద రాక్ స్టార్ ఆఫ్ HWR అండి బాబు, రాక్ స్టార్ ఆఫ్ HWR. నిజంగా సూపర్ ట్రైన్ అండి బాబు, సూపర్ ట్రైన్ నిజంగా అండి. నా హుబ్లీ జనశతాబ్ది అయితే నా జాన్ అయిపోయిందండి, నా జాన్ కా మన్ అయిపోయింది. చెప్తున్నా కదా, ఈ ట్రైన్ ఉంది, హుబ్లీ వెళ్తుందని తెలుసు, బాగా వెళ్తుందని తెలుసు, కానీ ఇంత బాగా వెళ్తుందో నాకు అసలు తెలియదండి బాబు. సూపర్ ట్రైన్ అండి బాబు, సూపర్ ట్రైన్. హుబ్లీ నుంచి వచ్చినప్పుడే ఇలా వచ్చిందంటే ఇంకా మార్నింగ్ బెంగళూరు నుంచి హుబ్లీ వెళ్తే ఎలా వెళ్తుందండి బాబు, ఇంకా శివతాండమే ట్రాక్ మీద మాత్రం. నిజంగా వందే భారత్ ముందు ఉంది కదా, ఆ వందే భారత్ అండతో వెనకలో ఉన్న గాంధీదేం ఉంది కదా, వాడి క్లియరెన్స్ అని బెంగతో స్పీడ్కి పరిగెట్టాడు మనోడైతే. బాబా ఏం ట్రైన్ అండి బాబు, ఏం ట్రైన్. యశ్వంత్పూర్ స్టేషన్ కూడా వన్ ఆఫ్ ది బిగ్ స్టేషన్ అండి బాబు, ఇది ఎప్పుడు ప్యాకే ఉంటుంది. అటు మెట్రో వెళ్తుంది, బెంగళూరు మెట్రో. వావ్, నమ్మ మెట్రో 1 2 3 4 5 6 కోచెస్. టువర్డ్స్ మెజెస్టిక్ వెళ్తుందా? మెజెస్టిక్ వెళ్తుంది. జనాలందరూ ఇంటి వచ్చారు కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 1 3 కంజెస్టెడ్ ఎదురు వచ్చారండి. ఇటు సైడ్ ఒకటే మెట్లు ఉన్నాయన్నమాట. చూడండి అసలు ఎంత కంజెస్టెడ్ అయిపోయిందో. ఓ మై గాడ్, మొత్తం అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బ్లాక్ అయిపోయిందండి. మొత్తం చూడండి, అది అడుగు పెట్టడం కూడా జాగలేదు ఇక్కడ. యశ్వంత్పూర్ స్టేషన్ అన్ని కౌంటర్ అనమాట. కౌంటర్స్ ఉన్నాయి, ప్లస్ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి ఇక్కడ, సరే. ఇది మన యశ్వంత్పూర్ స్టేషన్ అండి. కూల్ చేశారు మొత్తం బిల్డింగ్ అంతా, రీమోడలింగ్ చేస్తారేమో. ఇది యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్, అదే మెట్రో స్టేషన్ అండి. చూడండి, ఇది యశ్వంత్పూర్ నెమ్మ మెట్రో అనమాట. అబ్బా మొత్తం కూల్ చేశారండి బాబు, ఫుల్ బీడ్ అండి బాబు. మొత్తానికి స్టేషన్ బయటకు వచ్చేసానండి. చూసారుగా, మొత్తం యశ్వంత్పూర్ మొత్తం ఆ పేరంతా తీసారనమాట, మొత్తం కూల్ చేస్తారు. మన యశ్వంత్పూర్ స్టేషన్ కూడా అమృత్ భారత్ స్కీమ్ కింద అప్డేట్ అవుతుంది అనమాట, అందుకే మొత్తం కూల్ చేశారనమాట. ఇక్కడేమో మన రైల్వే స్టేషను, అక్కడేమో మన మెట్రో స్టేషన్ అండి. చూసినారా, రెండు పక్కన భలే ఉన్నాయి కదా. మొత్తానికి 1 ట్రైన్, 1 జోన్, 3 డివిజన్స్, 12 స్టేషన్స్, 464 కిలోమీటర్స్ కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాం యశ్వంత్పూర్ యానీ బెంగళూరు. ఇక్కడ నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యశ్వంత్పూర్ యానీ బెంగళూరు.